పసి ప్రేతాలు. ఒక కన్నెపిల్ల ఏదో మైకం పట్టినట్టు వీధుల్లోకి వచ్చి నడుస్తోంది. అయితే అర్ధరాత్రి సమయం కావడం వల్ల వీధుల్లో ఒక్కరు కూడా ఉండరు. అలా ముందుకు కదులుతున్న కన్నెపిల్ల చివరిగా ఊరి పొలిమేర వద్దకు చేరుకుంటుంది. ఆ క్షణం ఆమె బిగ్గరగా అరవటం మొదలుపెడుతుంది. సరిగ్గా అమావాస్య ఆఖరి ఘడియల్లో ఆ కన్నెపిల్ల ఒక పసిప్రేతానికి జన్మనిస్తుంది. అదే సమయంలో ఆమె స్పృహ కోల్పోగా బయట ప్రపంచంలోకి వచ్చిన ప్రేతం అక్కడి నుండి ముందుకు కదులుతూ వెళ్తుంది. అలా చివరిగా మానవ సంచారం లేని ఒక గృహలోకి ప్రవేశిస్తుంది. ఆ గృహ లోపల ఎన్నో ఏళ్ల నుండి ఒక దెయ్యం నివాసం ఉంటుంది. ఆ సమయంలో ఒక దగ్గర గుంపుగా పసిప్రేతాలు ఉంటే ఆ గుంపులోకి వచ్చి చేరుతుంది. మరో 3 ప్రేతాలను పొందగలిగితే నాకు ఈ చోటు నుండి విడుదల దొరుకుతుంది. ఆ తర్వాత పసిప్రేతాలకు జన్మించిన కన్య పిల్లలను బలి తీసుకుని అతీత శక్తుల్ని పొందుతాను. విరోధి, ఈ మధ్య కాలంలో నువ్వు అస్సలు కనిపించడం లేదు. ఏమైపోయావు? నేను కొన్ని ముఖ్యమైన కార్యాల మీద తిరుగుతున్నాను బుడతా. ఒకసారి మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. ఎలాగో వచ్చారు కదా, ఒకసారి మన డుంబ్రి ప్రేక్షకులతో మాట్లాడి వెళ్ళండి. ఏమని మాట్లాడాలి బుడతా? ఈ ఛానల్లో నీకున్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ మాలో ఎవరికీ లేదు కదా. పైగా నువ్వు కోరిన వెంటనే కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారంట. అవును, మీరు చెప్పేది కూడా నిజమే అనుకోండి. ఇదంతా నాకు చాలా మామూలు విషయమైపోయింది. సర్లే బుడతా, నేను బయలుదేరాల్సిన సమయం వచ్చింది. మన డుంబ్రి ప్రేక్షకులను ఎక్కువగా విసిగించకుండా జాగ్రత్తగా ఉండు. విరోధి బుడతతో మాట్లాడిన తరువాత అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోతాడు. మరోవైపు స్పృహలో లేని కుమారి అనే అమ్మాయిని వైద్యులు పరీక్షిస్తున్నారు. కాకపోతే తనలో సమస్య ఏంటో వైద్యునికి అర్థం కావడం లేదు. దాంతో కుమారి తల్లిదండ్రులు ఎంతగానో బాధపడతారు. ఇక ఇదే విషయం ఆ ఊరి సర్పంచ్ కి గ్రామస్తుల ద్వారా తెలుస్తుంది. అసలు ఈ విడ్డూరం ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు మన గ్రామంలో 9 మంది అమ్మాయిలకు ఇదే పరిస్థితి వచ్చింది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతున్నట్టు తెలియడం లేదు. అవునయ్య గారు, ప్రాణమైతే ఉంటుంది గాని ఏవో జీవోత్సవాల్లాగా ఉంటున్నారు. ఈ విషయంలో మనం ఏదో ఒకటి చెయ్యకపోతే మరిన్ని దారుణాలు చూడాల్సి ఉంటుందయ్యా. నాకు మీ పరిస్థితి అర్థమవుతుంది. పైగా మా ఇంట్లో కూడా పెళ్లిడికి వచ్చిన ఆడపిల్ల ఉంది. కాబట్టి ఒక తండ్రిగా నాకు కూడా భయంగా ఉంది. మరిప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారయ్యా? ప్రస్తుతం మన ఇంట్లో పిల్లలను జాగ్రత్తగా చూసుకుందాం. ఎందుకంటే ఎక్కువగా పెళ్లి కాని అమ్మాయిలకి ఈ విధంగా జరుగుతుంది కాబట్టి మనం ఆ వైపు నుండి ఆలోచించాలి అని సర్పంచ్ గ్రామస్తులకి ధైర్యం చెబుతాడు. మరోవైపు గృహలో ఉన్న పసిప్రేతాలు క్రోధంతో అరుస్తుంటాయి. ఆ సమయంలో దెయ్యం నోటి నుండి వచ్చే ఒక గనపు ముద్దను ఆ పసిప్రేతాలు ఆహారంగా తీసుకుంటాయి. ఈ విధంగా కొన్ని రోజులు గడుస్తాయి. సరిగ్గా అమావాస్య రోజు రాత్రి దెయ్యం ఏవో మంత్రాలు జపిస్తుంది. ఈ క్రమంలో గృహ మొత్తం దద్దరిల్లేలా దెయ్యం అరుస్తుంది. ఆ తర్వాత కొన్ని క్షణాలకు ఒక పురుగు అనేది దెయ్యం నోట్లో నుండి వస్తుంది. అలా బయటకు వచ్చిన పురుగు గృహ నుండి బయలుదేరుతుంది. అమ్మా లక్ష్మి, నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉంటావు కదా. అసలు నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నా గురించి మీరేం దిగులు పడకండి నాన్న. ఇలా ఒంటరిగా ఉండడం నాకేం కొత్త కాదు కదా. ఒకప్పుడు పరిస్థితులు వేరు తల్లి. ఈ మధ్య కాలంలో మన ఊర్లో ఏదో వింత సంఘటనల వల్ల నీ వయసు పిల్లలకు ఏమవుతుందో తెలుసు కదా. దాని గురించే నా భయం. మీరు భయపడినట్టు ఏం కాదులే నాన్న. మీరు ధైర్యంగా పొలానికి వెళ్ళండి అని కూతురు ధైర్యంగా మాట్లాడడంతో ఆ తండ్రి పొలంలో ఉండే ధాన్యం బస్తాలకు కాపలా కాయడానికి వెళ్లిపోతాడు. అలా కొద్ది సమయం గడిచిన తర్వాత లక్ష్మి తన గదిలో నిద్రపోతుంది. మరోవైపు పురుగు ప్రయాణించుకొని లక్ష్మి ఉన్న గదిలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత కొన్ని క్షణాలకు జరగాల్సిన తంతు మొదలవుతుంది.
అయ్యా, నా బిడ్డ కూడా అదే పరిస్థితి వచ్చింది. నాకేం చెయ్యాలో అర్థం కావటం లేదు. అసలు నీ బిడ్డను ఒంటరిగా వదిలి నువ్వు ఎందుకు బయటికి వెళ్ళావు? మిమ్మల్ని కొన్ని రోజుల పాటు జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా. ఇదంతా నా పొరపాటు వల్లే జరిగింది అయ్యా. సర్లే, నువ్వేం బాధపడకు వీరయ్యా. ప్రస్తుతం మన పిల్లలు ప్రాణాలతో ఉన్నారు, దానికి మనం సంతోషిద్దాం. ఈ సంఘటన జరిగిన 2 రోజులకు విరోధి ఈ గ్రామంలోకి అడుగు పెడతాడు. అలా వీధుల్లో తిరుగుతున్న సమయంలో అక్కడున్న గ్రామస్తుల మొహంలో దిగాలును గమనిస్తాడు. ఆ తరువాత వారితో మాట్లాడి విషయం తెలుసుకున్న విరోధి మొదటిగా ఆ పరిస్థితికి గురైన చిత్ర ఇంటికి వెళ్తాడు. అప్పుడు చిత్ర నిద్రపోతున్న మంచం చుట్టూ బూడిదను పోస్తాడు. ఆ తరువాత 2 ఇత్తడి బిందెలను పెట్టి అందులో కోమూరు జలం వేస్తాడు. అలా జలం పోసిన కొన్ని క్షణాలకు అక్కడంతా ఒక వెలుగు కమ్ముకుంటుంది. అప్పుడు గతంలో పసిప్రేతానికి జన్మనిచ్చిన కాలానికి విరోధి వెళ్తాడు. అయ్యా, నా బిడ్డ పరిస్థితి ఏంటో అర్థమైందా? ఇది మామూలు సమస్యలా లేదు. దీని వెనక ఇంకేదో దుష్టాత్మ ప్రభావం ఉంది. ప్రస్తుతం ఆ దుష్టాత్మ వల్లనే నీ బిడ్డ జీవోత్సవంలా ఉంది. అయ్యా, దయచేసి ఎలాగైనా నా బిడ్డను మామూలు స్థితికి తీసుకురండి, లేదంటే నేను నా బిడ్డతో కలిసి చనిపోతాను. మీరేం అధైర్యపడకండి. ఈ సమస్యను పరిష్కరించగలిగే ఒక వ్యక్తి ఉన్నారు అని విరోధి ఆమెకు ధైర్యం చెప్పి ఆ తరువాత ఒక మాయావి ద్వారా అధీరాకు విషయం చేరవేస్తాడు. సరిగ్గా ఆ రోజు సాయంకాలం వేళకు అధీరా ఓమూరు గ్రామానికి చేరుకుంటాడు. ఆ సమయంలో అధీరా రాకతో గ్రామస్తుల్లో తెలియని ఒక ధైర్యం కలుగుతుంది. ఇదంతా కూడా ఒక చెట్టు మీద ఉన్న రాబందు గమనించి అక్కడి నుండి ఎగిరి వెళ్లిపోతుంది. అలా రాబందు చివరిగా గృహ వద్దకు చేరుకోగా తన కార్యానికి అడ్డుపడడం కోసం అధీరా వచ్చిన విషయం దెయ్యం తెలుసుకుంటుంది. ఈ అధీరాకు వేరే పనులు ఏవీ లేనట్టున్నాయి. అసలు ఈ కార్యానికి అడ్డుకోవడం అంత సులువు కాదని పాపం అధీరాకు తెలియదనుకుంటా. ఇప్పుడు ఏం చేయబోతున్నారు అధీరా? నా దృశ్యాల బట్టి ఆ గృహ లోపల ఒక దయ్యం ఉందనిపిస్తోంది. నీ అనుమానం నిజమే విరోధి. ఎందుకంటే కన్నెపిల్లల ద్వారా పసిప్రేతాలను విడుదల చేయిస్తున్నాడు. కానీ ఇదంతా దేనికోసమో అర్థం కావట్లేదు. మనం వీలైనంత త్వరగా సమస్యకు మూలమేంటో తెలుసుకోవాలి అధీరా, లేదంటే 10 మంది ప్రాణాలు ప్రమాదంలో పడినట్టే. నేను ఆ రక్కసీ మాతను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను విరోధి. తద్వారా సమస్యకు మూలమేంటో అర్థమవుతుంది అని చెప్పి అధీరా దీక్షకు పూనుకుంటాడు. అలా 2 రాత్రిళ్ళు 3 పగళ్లు నిర్వీర్యంగా మాతను కొలవడంతో ఆమె స్వరం అనేది అధీరాకు వినబడుతుంది. అధీరా, నీ మనస్సులో దాగిన ప్రశ్నలు ఏంటో అడుగు. మాత, ప్రస్తుతం ఈ గ్రామంలో కొంతమంది కన్యపిల్లలు పసిప్రేతాలను జన్మనిచ్చారు. కానీ దాని వెనక ఉన్న అంతరార్థమేంటో తెలియడం లేదు. నీ మాటలను బట్టి ఎవరో మోసూరి ప్రక్రియకు పూనుకున్నారు అధీరా. ఈ మోసూరి ప్రక్రియ ద్వారా దుష్ట ఆత్మలకు ఈ లోకంలో తిరిగే స్వేచ్ఛ లభిస్తుంది. ఆ ప్రక్రియలో చివరి ఘట్టంగా కన్నె పిల్లలను బలి తీసుకుంటారు. అలాగైతే ఆ కార్యాన్ని అడ్డుకునే మార్గం ఉంటే చెప్పు మాత. ఈ విషయంలో నీకు కపాల మాంత్రికుడు సాయం చేస్తాడధీరా. నువ్వు వెళ్లి అతనికి విషయమంతా చెప్పు. మాత నుండి స్వరం రావడం ఆగిపోయిన తరువాత అధీరా విరోధితో మాట్లాడి కపాల మాంత్రికుని కలవటానికి బయలుదేరతాడు. అలా హిలాయి పర్వతాల మీద ఉండే కపాల మాంత్రికుని కలిసి పసిప్రేతాల పుట్టుక గురించి వివరిస్తాడు. ఈ సమస్య ఎన్నో చిక్కుముడులతో ముడిపడి ఉంది అధీరా. ప్రస్తుతం ఆ దుష్టాత్మను అడ్డుకోవడానికి ఉన్న ఏకైక మార్గం మత్స్యల పీఠికను కనిపెట్టుకుని తీసుకురావాలి. నాకొక అనుమానం మాంత్రిక, మనం ఆ దుష్టాత్మ చోటును కనిపెట్టి దాన్ని అంతం చేస్తే పని ముగిసిపోతుంది కదా. ఇప్పుడు ఆ పీఠికతో పని ఉండదు, ఏమంటారు? అలాగానీ చేస్తే ప్రస్తుతం ప్రాణాలతో ఉన్న అమ్మాయిలు చనిపోతారు. అదే విధంగా ప్రేతాలనేవి గృహం నుండి బయటకు వచ్చి మానవాళికి ప్రమాదంగా మారతాయి బుడతా. కాబట్టి ఆ ఆలోచన మంచిది కాదు. మరిప్పుడు మత్స్యల పీఠిక ద్వారా సమస్యను ఎలా పరిష్కరించగలం? ఆ సమయంలో కపాల మాంత్రికుడు ఏవో కొన్ని విషయాలు అధీరాకు వివరిస్తాడు. మరోవైపు గృహలో ఉన్న దెయ్యం తన శక్తితో రాకాసి జీవిని సృష్టించి గ్రామం మీదకు వదులుతుంది. ఆ క్రమంలో రాకాసి జీవి ఆకాశ వీధుల్లో విహరిస్తూ ఓమూరు గ్రామానికి చేరుకుంటుంది. అప్పుడు విరోధి రాకాసి జీవిని చూసి అప్రమత్తమవుతాడు. ఆ క్షణం రాకాసి జీవి లిప్పులను వెదజల్లుతుంది. దాంతో పరిస్థితి అదుపు తప్పేలా ఉందని భావించిన విరోధి అయ్యో, విరోధి నా సాయం కోసం పిలుస్తున్నాడు, నేను వెంటనే వెళ్ళాలి.
దెయ్యం దాటికి ఆ రాకాసి జీవి అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఆ తర్వాత కాసేపటికి అధీరా వాళ్ళు చేరుకుని ముశ్చిల పేటిక గురించి మాట్లాడుకుంటారు. అలానే తాను తిరిగొచ్చే వరకు గ్రామానికి బుజ్జీని కాపలాగా ఉండమని చెబుతాడు. ఆ మాట అనడం ఆలస్యం. బుడత మధ్యలో కలగచేసుకుని, గురూజీ మీరు ధైర్యంగా వెళ్ళండి, నేను ఇక్కడ బుజ్జితో కలిసి గ్రామాన్ని కాపాడుతాను. అదేం అవసరం లేదు బుడతా, నువ్వు నాతో పాటు రా, ఇక్కడ బుజ్జి కాపలాగా ఉంటుందిలే. అసలు గురూజీకి కొంచెం కూడా మనస్సాక్షి లేదు. ఇప్పుడు నేను తోడుగా లేకపోతే వెళ్ళలేడా ఏంటి? ఏంటి బుడతా, నాతో పాటు వస్తున్నావా లేదా? పదండి పదండి, అసలే మనకు చాలా పనులు ఉన్నాయి. బుజ్జి విరోధితో కలిసి ఓమూరు గ్రామానికి రక్షగా ఉంటే అధీరా వాళ్ళు ముశ్చిలా పేటిక కోసం పయనమవుతారు. అలా ప్రయాణం మొదలుపెట్టిన అధీరా వాళ్ళు త్రైముఖ అను ఎడారి ప్రాంతానికి చేరుకుంటారు. ఆ సమయంలో ఎడారి భూమి నుండి ఒక వింత జీవి బయటకు వచ్చి వారి మీదకు దాడి చేస్తుంది. అప్పుడు హఠాత్తుగా ఇసుక సుడిగాలి మొదలవడంతో బుడత దెయ్యం అందులో చిక్కుకుంటుంది. దాంతో అధీరా ఒంటరిగా వింత జీవి మీద దాడి చేస్తున్నాడు. ఆ క్రమంలో ఎన్నిసార్లు దాడి చేసినా అది మళ్లీ ఏకమైపోతుంది. ఈ జీవికి నీళ్లంటే భయమనుకుంటా, ఇప్పుడు దీని పని పడతాను. ఆ సమయంలో అధీరా తన శక్తితో నీటి గుంతలోని నీళ్లను గోళంగా మార్చి వింత జీవి మీద ప్రయోగిస్తాడు. ఈ విధంగా పదే పదే నీటిని ప్రయోగించడం వల్ల వింత జీవి అనేది నాశనమైపోతుంది. దాంతో ఇసుక సుడిగాలిలో ఇరుక్కుపోయిన బుడత దెయ్యం అనేది బయటపడుతుంది. మరోవైపు ఊర్లో తిరుగుతున్న బుజ్జి దెయ్యాన్ని గ్రామస్తులు వింతగా చూస్తున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న సర్పంచ్ కూతురైన పావని బుజ్జితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. నిజంగా మీకే గాని శక్తులుంటే ఒక్కసారి దుష్టులను కనిపెట్టి అంతం చేసేయవచ్చు కదా, ఎందుకని ప్రమాదం వచ్చే వరకు ఎదురు చూస్తారు? నువ్వు మంచి ప్రశ్న అడిగావు కూనా. కాకపోతే ఈ లోకంలో జరిగే ప్రతి పని వెనుక ఏదో ఒక అంతరార్థం ఉంటుంది. ఒకవేళ మనకు నచ్చినట్టు చేసుకుంటూ పోతే లోకంలో సమతుల్యత పోతుంది. అవునా, నువ్వు మాత్రం భలే అందంగా ఉంటావు తెలుసా? నువ్వు కూడా చూడడానికి చాలా చక్కగా ఉన్నావు. ఇంతకీ నీ పేరేంటి? నా పేరు పావని, నన్ను కూడా ముద్దుగా బుజ్జి అని పిలుస్తారు. అలా వారిద్దరూ సరదాగా మాట్లాడుకుంటారు. మరోవైపు అధీరా వాళ్ళు మొసలి సరస్సు వద్దకు చేరుకుంటారు. నిజానికి ఆ మొసలి సరస్సులో గాని అడుగు పెడితే తిరిగి మళ్లీ బయటపడటం చాలా కష్టమైన పని. అలాగని బుడత దెయ్యం అధీరాను మోసుకుని అవతల వైపుకు వెళ్లలేదు. ఈ పరిస్థితిలో సరస్సును ఎలా దాటాలా అనే ఆలోచనలో పడతారు. అప్పుడు సరస్సులో ఒక మరగుజ్జు వ్యక్తి చిన్న పడవతో కనిపిస్తాడు. ఓ 6 అడుగుల ఆచానుభావుడా, నాకు మీ సాయం కావాలి. ఈ మొసలి సరస్సుకు స్వాగతం, సుస్వాగతం. అసలు నువ్వు ఈ సరస్సులో ఎలా సంచరించగలుగుతున్నావు? ఈ సృష్టిలో ఎన్నో విషయాలు దాగి ఉన్నట్టు నేను కూడా ఈ సరస్సుకు ఒక వారధిలా ఉంటున్నాను. ఇదే నా జీవితం. అలాగైతే మమ్మల్ని అవతల వైపుకు తీసుకెళ్లొచ్చు కదా, మేము చాలా ముఖ్యమైన పని మీద వచ్చాం. ఈ చోటకు అందరూ ముఖ్యమైన పనుల మీదే వస్తారు, కానీ నేను చేసిన సహాయానికి మీరే ప్రతిఫలంగా ఇవ్వగలరో చెప్పండి. ఆ సమయంలో మరగుజ్జు వ్యక్తికి ఏమివ్వాలా అని అధీరా ఒక్క క్షణం ఆలోచించి ఒక విలువైన వజ్రం ఇస్తాడు. దానికి ఆ మరగుజ్జు వ్యక్తి తృప్తి చెందడు. ఆ తర్వాత ఒక చిక్కం నిండుగా ఉండే వజ్రాలను ఇవ్వగానే మరగుజ్జు వ్యక్తి సంతోషిస్తాడు. దాంతో అధీరా వాళ్ళని పడవ మీదకు ఎక్కించుకుని మొసలి సరస్సు మీద ముందుకు కదులుతాడు. చివరిగా అధీరా వాళ్ళు అవతల వైపుకు చేరుకుంటారు. అలా కొన్ని మైళ్లు ప్రయాణించిన వారికి ఒక ఎత్తులో ముశ్చిలా పేటిక కనపడుతుంది. గురూజీ, మనం సాధించబోతున్నాం. ఇక ఏ సమస్య లేనట్టే కదా. అసలు సమస్య ఇక్కడే మొదలు కాబోతుంది బుడత. ప్రస్తుతం వేరొక అమ్మాయి కూడా ఈ అమావాస్యకు ప్రేతానికి జన్మనివ్వాల్సి ఉంటుంది. అదేంటి గురూజీ, కపాల మాంత్రికుడు చెప్పిన విధంగా ఈ అమావాస్య గర్భవతి కాబోయే అమ్మాయి ద్వారా సమస్యను ముగించవచ్చు కదా. అలా చేయడం వల్ల ఫలితం ఉండదు బుడత. మనం ఆఖరి ప్రేతానికి జన్మనివ్వబోయే అమ్మాయి కోసం ఎదురు చూడాలి. ఒకవేళ ముందుగా ఈ అమావాస్యకు గర్భవతి కాబోయే అమ్మాయి మస్తుల పేటికను ప్రయోగిస్తే ఆ దుష్ట ఆత్మ తిరిగి మళ్లీ మొదటి నుండి మోసురీ ప్రక్రియను మొదలు పెడతాడు. ఆ మాటలన్నీ విన్న బుడతకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ తర్వాత అధీరా తన శక్తితో ముశ్చిలా పేటికను కిందకు రప్పిస్తాడు. అప్పుడు ఉన్నట్టుండి గాల్లో ఒక బదిలీ వలయం అనేది ఏర్పడుతుంది. ఆ బదిలీ వలయం గుండా అధీరా వాళ్ళు వెళ్లిపోతారు.
మరోవైపు అమావాస్య రోజు రాత్రి పావని గర్భవతిగా మారి వీధుల్లో నడుస్తుంది. ఆ సమయంలో బుజ్జి తనని వెంబడిస్తుంది కాని ఆపే ప్రయత్నం చెయ్యదు. ఆఖరిగా ఊరి పొలిమేర వద్ద ఒక పసి ప్రేతానికి జన్మనిస్తుంది. అసలు మీరు మా ఊరికి ఎందుకు వచ్చినట్టు? నా బిడ్డను కాపాడలేకపోయారు. ఇదంతా దేనికోసం? మీరు తొందరపడ్డం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ సమస్యను పరిష్కరించడం కోసమే అధీరా ప్రయత్నిస్తున్నారు. మీరంతా కలిసి పరిష్కార మార్గం కనిపెట్టే లోపు మా ఇంటి ఆడపిల్లలకు అన్యాయం జరిగిపోతుంది. మీ బాధ మాకు అర్థమవుతుంది, కానీ మీరు కాస్త ఓపికగా ఉండాలి. త్వరలో మీ బిడ్డ తిరిగి మామూలు స్థితికి వస్తుంది. అలా మాట్లాడడం పూర్తయిన తరువాత బుజ్జి వాళ్ళు తిరిగి పొలిమేర వద్దకు బయలుదేరతారు. అయితే కాసేపటికి బదిలీ వలయం గుండా అధీరా వాళ్ళు ముశ్చిలా పేటికతో వస్తారు. అప్పుడు ఇంకొక ప్రేతం కూడా లోకంలోకి వచ్చినట్టు విరోధి ద్వారా తెలుసుకుంటాడు. ఈ క్షణం నుండి రాబోయే అమావాస్య వరకు మనం అప్రమత్తంగా ఉండాలి. అర్థమైంది అధీరా? ఒకవేళ జరగరాని పొరపాటు ఏమైనా జరిగితే ఏం చేయాలో ఆలోచించారా? ప్రస్తుతం మన ముందు ఒక్కదారి మాత్రమే ఉంది విరోధి. కాకపోతే స్పృహలో లేని ఆ అమ్మాయిలను కాపాడటం ఎలా అని ఆలోచిస్తున్నా. దానికి మన నేత్రాన్ని ఏదైనా పరిష్కారం చెప్తుందేమో కదా గురూజీ. సరిగ్గా చెప్పావు బుడత. వెంటనే బుజ్జితో కలిసి నేత్రాని వద్దకు వెళ్లి విషయమంతా చెప్పు. ఆ సమయంలో బుడత బుజ్జితో కలిసి అక్కడి నుండి బయలుదేరతాడు. ఆ తరువాత పొలిమేర వద్ద అముత్రి ముగ్గును సిద్ధం చేసి దాని మధ్యలో ముశ్చిలా పేటికను ఉంచుతారు. ఈ విధంగా 7 రోజులు గడుస్తాయి. మరోవైపు గృహలో ఉన్న ప్రేతాలను చూసి దెయ్యం ఎంతగానో సంతోషపడుతుంది. ఇంకొక కూల ద్వారా ప్రేతాన్ని రప్పించగలిగితే నాకు ఎదిరే ఉండదు. సరిగ్గా అమావాస్యకు 2 రోజుల ముందు కన్నెపిల్లలు ఉన్న ఇళ్ల బయట మంత్రించబడిన ముగ్గులను సిద్ధం చేస్తాడు. ఈ క్రమంలో సర్పంచ్ తో మాట్లాడి మరో 2 రోజుల వరకు ఎవ్వరినీ ఇళ్ల నుండి బయటకు రావద్దని హెచ్చరిస్తాడు. ఆ తర్వాత ముశ్చిలా పేటిక వద్దకు వెళ్లి దాన్ని తెరవగా లోపల కొన్ని దీపాలు వెలిగి ఉండటం గమనిస్తాడు. నేను చెప్పే మాటలు శ్రద్ధగా విను విరోధి. రాబోయే అమావాస్య కట్టి పరిస్థితుల్లోనూ ప్రేతం ఈ భూమి మీదకు రావడానికి వీల్లేదు. కాబట్టి ఆ ప్రేతానికి జన్మనిచ్చే ముందు ఆ కన్య పిల్లలను ఈ మస్తిక పేటికలో బంధించాల్సి ఉంటుంది. మీరు అనుకున్నట్టే జరుగుతుంది అధీరా. పైగా కన్య పిల్లల ఇళ్ల ముందు సిద్ధం చేసిన ముగ్గు కారణంగా మనకు ముందుగానే విషయం తెలుస్తుంది. ఇంతకీ ఆ బుడత వాళ్ళు ఇంకా రాలేదేంటి? ఒకవేళ అనుకున్న సమయం దాటితే ఆ స్పృహలో లేని కన్య పిల్లలు చనిపోతారు విరోధి. ఆ సమయానికి వాళ్ళు ఖచ్చితంగా చేరుకుంటారు అధీరా. మీరేం దాని గురించి దిగులు పడకండి. సరిగ్గా 2 రోజుల తర్వాత అమావాస్య రోజు రానే వచ్చింది. అప్పుడు నిర్మానుష్యంగా వీధుల్లోకి పురుగు అనేది ప్రయాణిస్తుంది. ఆ తర్వాత కొన్ని క్షణాలకు విద్య అనే అమ్మాయి తన ఇంట్లో నుండి బయటకు వచ్చినప్పుడు అధీరా సిద్ధం చేసిన ముగ్గు మధ్యలో అడుగు వేస్తుంది. దాంతో ఒక్కసారిగా అమ్మాయి చుట్టూ ఒక వలయం ఏర్పడుతుంది. ఆ క్షణం వలయం లోపల ఉన్న అమ్మాయి బిగ్గరగా అరుస్తుంది. ఇంతలో బందీగా ఉన్న అమ్మాయి వద్దకు విరోధి వస్తాడు. ఆ కన్య పిల్లలను కాపాడడానికి ఒక మార్గం దొరికింది గురూజీ. కాకపోతే అమావాస్య గడిలు పూర్తయ్యే లోపల పని ముగించాలి. మీరు వెంటనే ఆ పని పూర్తి చెయ్యండి బుడత. ఇంకొద్ది క్షణాల్లో ప్రేతానికి జన్మనివ్వబోయే అమ్మాయితో కలిసి విరోధి ఈ చోటుకు వస్తాడు. ఇక ఆమె ప్రాణాలు నేను కాపాడుతాను. సరే అధీరా, ఇదంతా సవ్యంగా సాగాలని కోరుకుంటున్నాను. బుడత వాళ్ళు నేత్రాని ఇచ్చిన ద్రావణం తీసుకుని అక్కడి నుండి గ్రామంలోకి వెళ్లిపోతారు. ఆ తర్వాత కొద్ది సమయానికి బందీగా ఉన్న అమ్మాయితో కలిసి అధీరా వద్దకు విరోధి వస్తాడు. అప్పుడు ప్రేతానికి జన్మనివ్వబోయే అమ్మాయిని అదుపు చేయటానికి అధీరా మంత్రాలు జపిస్తాడు. ఆ మంత్రాల ధాటికి తాను చాలా ఇబ్బంది పడుతుంది. అప్పుడు మెల్లిగా తను గాల్లోకి లేస్తూ ముగ్గు మధ్యలో సిద్ధం చేసిన ముశ్చిలా పేటికలోకి వెళ్లిపోతుంది. వశిలాము మూరు వసం పిండ ప్రేత కృతం విభూరిఘాతం విభూరిహతం విభూరిఘాతం విభూరిహతం. మరోవైపు బుడతా వాళ్లు గృహలో లేని కన్నె పిల్లలకు నేత్రాన్ని అందించిన ద్రావణం నోట్లో పోస్తారు. దాని కారణంగా వాళ్లు మళ్లీ మామూలు స్థితికి వచ్చి మాట్లాడగలుగుతారు. అదే విధంగా గృహలో ఉన్న దెయ్యానికి అక్కడ గ్రామంలో ఏదో తప్పు జరుగుతోందని అర్థమవుతుంది. ఒక మూర్ఖుడు మీలో ఒకరిని ఈ లోకంలోనికి రానివ్వకుండా చేస్తున్నాడు. ఇప్పుడు మీలో కొంతమంది వెళ్లి అమావాస్య గడిలు ముగిసే లోపు ఆ కన్య పిల్ల గర్భం నుండి ప్రేతాన్ని రప్పించండి. వెళ్ళండి.
ఆ సమయంలో దెయ్యం ఆదేశం మేరకు కొన్ని పసిప్రేతాలు గృహ నుండి బయలుదేరుతాయి. మరోవైపు ముశ్చిలా పేటిక లోపల నుండి వింత వింత అరుపులు వినిపిస్తున్నాయి. ఆ క్షణం అధీరా తన మంత్రాల ధాటి పెంచుతాడు. అలా 3 ఘడియలు పూర్తయిన తర్వాత పొలిమేర వద్దకు పసిప్రేతాలు చేరుకుంటాయి. అప్పుడు పసిప్రేతాలు అధీరా మీదకు వెళ్లే సమయంలో ఉడతావాళ్లు వచ్చి అడ్డుకుంటారు. అయితే వాటిని అంతం చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ క్రమంలో ఒక ప్రేతం అధీరా మీదకు వచ్చి అతని రక్తాన్ని తాగే ప్రయత్నం చేస్తుంది. కానీ అధీరా పూజను మాత్రం విరమించుకోడు. బుజ్జి, ఈ ప్రేతాలను అంతం చేయడం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు మన చేతుల్లో ఏం లేదు. కనీసం వీలైనంత వరకు ఆపే ప్రయత్నం చేద్దాం బుడతా. పద. ఎప్పుడైతే అమావాస్య ఆఖరి ఘడియలు మొదలవుతాయో ముశ్చిలా పేటిక నుండి వింత శబ్దాలు రావటం ఆగిపోతాయి. ఆ తర్వాత ముశ్చిలా పేటిక నుండి విడుదలైన పొగ కారణంగా అక్కడున్న ప్రేతాలు వెళ్లిపోతాయి. అలా గృహ వద్దకు చేరుకున్న ప్రేతాలు అమావాస్య గడియలు పూర్తవగానే ఒక్కొక్కటిగా నాశనమైపోతాయి. అదంతా చూసి దెయ్యం తట్టుకోలేకపోతుంది. చివరిగా ప్రేతాలన్నీ నాశనం అవ్వడం వల్ల గృహలో ఉన్న దెయ్యం ముక్కలై గాల్లో కలిసిపోతుంది. దాంతో దెయ్యం కథ అనేది ముగిసిపోతుంది. మరోవైపు ముశ్చిలా పేటిక నుండి మామూలు స్థితిలో ఉన్న విద్య బయటకు వస్తుంది. ఇంతలో మెల్లిగా సూర్యోదయం కావడంతో సర్పంచ్ వాళ్ళు అక్కడికి చేరుకుంటారు. అయ్యా, మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాను. దయచేసి నన్ను క్షమించండి. ప్రస్తుతం ఈ ఊరి పిల్లలు క్షేమంగా ఉన్నారు. అదే చాలా సంతోషంగా ఉంది. అలాగైతే మా సమస్య పూర్తిగా తీరిపోయినట్టే కదండి. మా గురించి కార్యం మొదలు పెట్టాక అది పూర్తవ్వకుండా ఉండడం జరగదు. గ్రామస్తులు అధీరాకు కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతారు. ఆ తర్వాత అధీరా తన మనస్సులో ఒక మంత్రం జపించగా గాల్లో బదిలీ వలయం ఏర్పడి దాని ద్వారా ముశ్చిలా పేటిక అనేది వెళ్లిపోతుంది. అలా పసిప్రేతాలను నాశనం చేశాక వారంతా తిరిగి తమ చోట్లకు పయనమైపోతారు. బుజ్జి, మన ఈ సాహసయాత్ర గురించి కైరాకి వెళ్ళి చెప్తావా? అబ్బో, నువ్వు చెప్పుకునేంత గొప్ప సాహసాలు ఏమీ చేయలేదు బుడతా. ఎప్పుడైనా నువ్వు ఒంటరిగా ఏమైనా సాధించుకొని వస్తే అప్పుడు నీ మాటలు నమ్ముతాను. నువ్వు నా మీద ఇలాగే వెటకారం చేస్తూ ఉండు. ఒక రోజు నేను లేని లోటు తెలుస్తుంది. వామ్మో, కోపం వచ్చిందా బుడతా? నేనేదో సరదాగా అన్నానులే. నువ్వు ఎలాంటి వీరుడువో మన డుంబ్రి ప్రేక్షకులకు తెలుసు కదా. అయ్యో, డుంబ్రి ప్రేక్షకులంటే గుర్తొచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలానే మర్చిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, డుంబ్రి అంటే మేం కాదు, మనం. For more horror stories, please subscribe our channel.